హాయ్ గైస్! ఈ వీడియోలో నేను మన తెలుగు రాష్ట్రాల నుంచి మైసూర్‌కి ఎలా రీచ్ అవ్వాలి? మైసూర్‌లో ఎక్కడ స్టే చేయాలి? మైసూర్‌లో అన్ని విజిటింగ్ ప్లేసెస్ వన్ డేలో తక్కువ బడ్జెట్‌లో ఎలా విజిట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో కానీ, రిలేటివ్స్‌లో కానీ ఎవరైనా ఫస్ట్ టైమ్ మైసూర్ విజిట్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు మనము ఫస్ట్ మైసూర్‌కి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాము. మన తెలుగు రాష్ట్రాల నుంచి బసెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. నుండి విజయవాడ నుంచి మనకు డైరెక్ట్ బసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. లేదంటే బస్‌లో బెంగుళూరుకి రీచ్ అయ్యి, బెంగుళూరు శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి మనకు మైసూర్‌కి బసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనకి బస్ ఫేర్స్ 150 నుంచి 350 మధ్యలో ఉంటుంది. ఎక్స్‌ప్రెసెస్‌కైతే 150 పడుతుంది. అదే ఐరావత బసెస్‌కైతే 300 నుంచి 350 వరకైతే చార్జ్ చేస్తారు. బస్ జర్నీ ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి 4 అవర్స్ అయితే ఉంటుంది. అలానే ట్రైన్‌లో మైసూర్ రీచ్ అవ్వాలనుకుంటే మనకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి కంటిన్యూయస్‌గా ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బెంగుళూరు నుంచి మైసూర్ రీచ్ అవ్వాలంటే ట్రైన్‌లో ఆల్మోస్ట్ 2 అవర్స్ 30 మినిట్స్ నుంచి 4 అవర్స్ 30 మినిట్స్ వరకైతే ఉంటుంది. ట్రైన్ ఫేర్స్ వచ్చేసరికి 90 నుంచి 350 వరకైతే ఉంటాయి. 90 అండ్ 350 టికెట్స్ ముందే మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. బస్ డీటెయిల్స్ అండ్ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. నేను మైసూర్ రీచ్ అయిన తర్వాత మైసూర్ ప్యాలెస్ దగ్గరలో నేను ఆవాస్ పారడైజ్ ఇన్ అనే హోటల్ తీసుకున్నాను. ఈ హోటల్ నేను విజిట్ చేయాలనుకున్న అన్ని ప్లేసెస్‌కి మధ్యలో ఉంటుంది. ఈ రూమ్‌లో నాకు ఒక క్వీన్ సైజ్ బెడ్, టీవీ, ల్యాండ్‌లైన్, ఏసీ అండ్ 24/7 హీట్ వాటర్ సర్వీస్ అయితే ఉంటుంది. ఈ హోటల్‌లో వన్ డేకి నాకు 1250 అయితే చార్జ్ చేశారు. ఈ హోటల్ ఫేర్ నాకు రీజనబులే అనిపించింది. ఇది నేను అగోడా యాప్‌లో చూసి బుక్ చేసుకున్నాను. ఈ సరౌండింగ్స్‌లో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఇదే ఏరియాలో తీసుకోవాలనుకుంటే మీరు రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ ఆల్మోస్ట్ 1000 నుంచి 5000 వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి మీ మీ బడ్జెట్‌ని బట్టి మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. మైసూర్‌లో ప్రతి హోటల్‌లో చెక్ ఇన్ టైమ్ వచ్చరికి 12 పీఎం అండ్ చెక్‌ఔట్ టైమ్ వచ్చరికి 11 ఏఎం. మైసూర్‌లో లోకల్‌గా తిరగడానికి మనకు బైక్స్ అండ్ కార్ రెంటల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. బైక్ రెంటల్స్ మనకి 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు పర్ డేకి. మైసూర్‌లో మల్టిపుల్ బైక్ రెంటల్ ప్రొవైడర్స్ ఉన్నారు. మనం అప్లికేషన్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌కెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు పర్ డేకి 500 రూపీస్ చార్జ్ చేస్తారు. నేను బెంగుళూరు నుంచి మైసూర్ వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ 11:30 అయింది. రూమ్ చెక్ ఇన్ అయ్యి 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. లంచ్ కంప్లీట్ చేసుకొని నేను ఫస్ట్ జగన్‌మోహన ప్యాలెస్‌కైతే రీచ్ అయ్యాను. ఈ ప్యాలెస్‌ని జయ చామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. ఇక్కడ రాజులకు సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉండేవి. ఈ ప్యాలెస్‌లోకి ఎంటర్ అవ్వడానికి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ప్యాలెస్ ఎంట్రీ గేట్ దగ్గర టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ పెద్దలకి టికెట్ 70 రూపీస్ అండ్ పిల్లలకి 35 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఈ ప్యాలెస్ యొక్క కన్‌స్ట్రక్షన్ 1856లో స్టార్ట్ అయితే 1861లో కంప్లీట్ అయింది. ఇది ఓల్డెస్ట్ మైసూర్ ప్యాలెస్. ఇప్పుడున్న మైసూర్ ప్యాలెస్ కన్‌స్ట్రక్షన్ 1912లో కంప్లీట్ అయిపోయింది. 1912 వరకు ఈ జగన్‌మోహన ప్యాలెస్ వాళ్ళకి మెయిన్ ప్యాలెస్‌గా ఉండేది. తర్వాత దీన్ని ఆల్టర్‌నేటివ్ ప్యాలెస్‌గా చేసుకున్నారు. 1912 వరకు ఈ జగన్‌మోహన ప్యాలెస్‌లోనే మెయిన్ ఈవెంట్స్ అనేవి జరిగేటివి. అలానే దసరా ఈవెంట్స్ కూడా ఇక్కడే జరిగేటివి. 1915 తర్వాత ఈ ప్యాలెస్‌ని ఆర్ట్ గ్యాలరీగా కన్వర్ట్ చేశారు. తర్వాత 1955లో శ్రీ జయ చామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీగా రీనేమ్ చేశారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో మోర్ దెన్ 2000 ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇది సౌత్ లోనే లార్జెస్ట్ ఆర్ట్ గ్యాలరీ కలెక్షన్. ఇందులో రాజా రవివర్మ వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అలానే మన హిస్టరీకి సంబంధించిన చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఆర్ట్ గ్యాలరీ డైలీ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం నాట్ అలౌడ్. ఈ ఆర్ట్ గ్యాలరీ చూడడం కంప్లీట్ అయ్యాక నేను మైసూర్ రైల్వే మ్యూజియంకి వెళ్ళాను. ఈ మ్యూజియం కేఆర్ఎస్ రోడ్‌లో ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. ఈ రైల్వే మ్యూజియం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఎవ్రీ ట్యూస్‌డే క్లోజ్‌లో ఉంటుంది. దీనికి ఎంట్రీ అడల్ట్స్‌కి 50 రూపీస్, చిల్డ్రన్‌కి 10 రూపీస్ ఉంటుంది. బిలో 10 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఫ్రీ. ఈ మైసూర్ మ్యూజియంలో స్టీమ్ లోకోమోటివ్స్ అండ్ వింటేజ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు ఆస్టిన్ రైల్వే కార్ కూడా ఉంది.
ఇక్కడ రాజ కుటుంబీకులు యూజ్ చేసిన రాయల్ కోచ్‌లు కూడా ఉన్నాయి. మహారాణి సెలూన్ అనే ఒక స్పెషల్ కోచ్ ఉంది. దీంట్లో రెస్ట్ రూమ్స్, డైనింగ్ టేబుల్ అండ్ డ్రైనింగ్ కార్‌తో కూడిన ప్రత్యేకమైన కోచ్ ఇది. ఇక్కడ చాముండి గ్యాలరీ అండ్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. వీటితో పాటు పిల్లలు ఆడుకోవడానికి టాయ్ ట్రైన్, దీనికి సెపరేట్ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఈ మ్యూజియంలో రైల్వే కోచ్, కెఫే లాంటి స్పెషల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ మ్యూజియం మొత్తం కవర్ చేయడానికి మనకు 1 నుంచి 2 అవర్స్ అయితే పడుతుంది. మైసూర్కి వెళ్తే కంపల్సరీగా ఈ రైల్వే మ్యూజియం అయితే విజిట్ చేయండి. మనకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఇక్కడ మనం 1980s యూజ్ చేసిన రైల్వే కోచెస్, రైల్వే ఇంజిన్స్, సిగ్నల్ లైట్స్ అన్ని మనము చూడొచ్చు. రైల్వే మ్యూజియం నుంచి నెక్స్ట్ నేను సుఖవనంకి వెళ్ళాను. ఈ సుఖవనము రైల్వే మ్యూజియం నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ సుఖవనము మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అండ్ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. ఇది ఎవ్రీ వెడ్నెస్డే క్లోజ్లో ఉంటుంది. సుఖవనము అంటే ప్యారెట్ పార్క్. ఇక్కడ పక్షులను సంరక్షిస్తుంటారు. గాయపడిన ప్యారెట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి సేవ్ చేస్తూ ఉంటారు. వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని మ్యూజియంలోనే ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 450+ టైప్స్ ఆఫ్ ప్యారెట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా 450 ప్యారెట్ కలెక్షన్స్ మన ఇండియాలో ఎక్కడ లేవు, ప్రపంచంలోనే లేవు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ లోపలికి వెళ్ళాలంటే మనం కంపల్సరీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మొబైల్ అండ్ ఫొటోస్, వీడియోస్ అయితే అలౌ లేదు. ఇక్కడ ఫోటోలు దిగాలంటే స్పెషల్ కౌంటర్స్ ఉంటాయి. వాటిల్లో మనం పే చేసి ఫొటోస్ దిగొచ్చు. వాళ్ళే ఫొటోస్ తీసి మనకి ఇస్తారు. ప్యారెట్సే కాకుండా బోన్సాయి ట్రీస్ అయితే ఉంటాయి. బోన్సాయి ట్రీస్ నాకు తెలిసి చాలా టైప్స్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ ఉన్నాయి, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు. కంపల్సరీగా అయితే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. ఎస్పెషల్లీ మీరు పిల్లలతో వెళ్తే కంపల్సరీగా ఈ సుఖవనాన్ని విజిట్ చేయండి. సుఖవనం చూడడం కంప్లీట్ అయిన తర్వాత నేను లలితా మహల్ ప్యాలెస్కి అయితే వెళ్ళాను. ఇది సుఖవనం నుంచి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ లీలామహల్ ప్యాలెస్ మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ కొండ కింద అయితే ఉంటుంది. ఈ ప్యాలెస్ మైసూర్ బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ అండ్ మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. లీలామహల్ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఎంట్రీ ఫీజు తీసుకోవాలి. ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. ఈ 100 రూపీస్కి మనకి లోపల ఒక టీ ఆర్ కాఫీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ లీలామహల్ 1921లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది మహారాజా కృష్ణరాజ వడియార్ 4th స్టే కోసం నిర్మించారు. ప్రెజెంట్ ఈ లలితా మహల్ని లలితా మహల్ ప్యాలెస్ హోటల్గా రీనేమ్ చేశారు. ఈ ప్యాలెస్ టోటల్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. మన విజిటర్స్కి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి బార్, ఇటాలియన్ పాలరాయితో చేసిన మెయిన్ స్టెప్స్, ఇక్కడ బాల్ రూమ్ ఉంది. ఈ బాల్ రూమ్ బెల్జియం గాజుతో చేసిన స్కై లైట్స్. సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా లగ్జరీ హోటల్. ఈ హోటల్లో స్విమ్మింగ్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, హెల్త్ క్లబ్ లాంటివి ఉంటాయి. ప్యాలెస్లోకి ఎంట్రీ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే అలౌ చేస్తారు. ప్యాలెస్ ముందు ఫుల్ గార్డెన్, చాలా అయితే చాలా బాగుంది. ప్యాలెస్ లోపల టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ, గోల్ఫ్ కోర్స్ యాక్సెస్ అయితే ఉన్నాయి. లీలామహల్ ప్యాలెస్ హోటల్లో 54 రూమ్స్ అయితే ఉన్నాయి. స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. వీక్ డేస్లో ఈ హోటల్ టారిఫ్ వచ్చేసరికి 4500 నుంచి స్టార్ట్ అవుతుంది. వీకెండ్లో 5800 ఆర్ 6000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ రూమ్ వచ్చేసరికి 35,000 రూపీస్. ఇది వైస్రాయ్ షూట్. ఈ ప్యాలెస్ నుంచి నెక్స్ట్ సెయింట్ ఫిలామినా చర్చ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి అది ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది మైసూర్ డియోసిన్ యొక్క మెయిన్ చర్చ్. ఇది ఆసియాలోనే చాలా స్పెషల్ చర్చ్. ఈ చర్చ్ 1843లో బ్రిటిష్ వాళ్ళ కోసం ఒక వుడెన్ చర్చిగా నిర్మించబడింది. ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ. ఈ చర్చ్ వచ్చరికి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ సండే స్పెషల్ ప్రేయర్స్ అయితే జరుగుతూనే ఉంటాయంట. స్పెషల్ పండగ వచ్చరికి ఇక్కడ August 11th, ఎవ్రీ ఇయర్ August 11th ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట.
మనకి చర్చి లోపలికి ఎంట్రీ ఉంది. చర్చి లోపల వీడియోస్ అయితే ఎలో లేదు. వీడియోస్ అండ్ ఫోటోస్ ఎలో లేదు. చర్చి బయట వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే ఎలో ఉంది. నాకిక్కడ ఉంటే ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్లు అయితే ఫీల్ అయితే వచ్చింది. అన్ని విజిటింగ్ ప్లేసెస్‌ని నేను విజిట్ చేసిన తర్వాత ఫైనల్‌గా మైసూర్ ప్యాలెస్‌కి అయితే వచ్చాను. ఈ మైసూర్ ప్యాలెస్ లోపల విజిట్ చేయడానికి మనకి మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు మాత్రమే అలౌ చేస్తారు. పర్ పర్సన్‌కి 120 రూపీస్. చిన్న పిల్లలకి 50 రూపీస్ అండ్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకు ఎంట్రీ అయితే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడికి లాస్ట్‌కి రావడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ప్రెజెంట్ ఇక్కడ నైట్ 7-7:45 వరకైతే లైట్ షో జరుగుతుంది. ఇక్కడ ఈ లైట్ షో చూడడానికి సెపరేట్ ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ లోపల చూడడానికి ఎంట్రీ ఫీ సెపరేటు. ఈ లైట్ షో చూడడానికి ఎంట్రీ ఫీ సెపరేట్ అయితే ఉంది. ఈ లైట్ షో చూడడానికి కూడా అడల్ట్స్‌కి 120 రూపీస్, చిల్డ్రన్స్‌కి 50 రూపీస్. బిలో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లైట్ షో అనేది ఫ్రీ. ప్యాలెస్‌లోకి ఎంట్రీ ప్లస్ ఈ లైట్ షోకి టికెట్స్ బ్యాక్ గేట్ దగ్గర మాత్రమే ఇస్తారు. ప్యాలెస్‌లోకి ఎంట్రీ మాత్రం మార్నింగ్ 10-5:30 వరకు టికెట్స్ ఇస్తారు. ఈ లైట్ షోకి టికెట్స్ మాత్రం ఈవినింగ్ 6:30 తర్వాత మాత్రమే టికెట్స్ అయితే ఇస్తారు. నేను ఈవినింగ్ 5 తర్వాత ప్యాలెస్‌లోకి అయితే ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఈ ప్యాలెస్ ఒడియార్ రాజవంశీకులది. ఈ ప్యాలెస్ అనేది 1399 నుంచి ఉంది. 1638లో ఈ కోట అగ్ని ప్రమాదానికి గురైంది. కానీ ఒడియార్ మహారాజులు దీన్ని రీకన్‌స్ట్రక్షన్ చేపించారు. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ 1793లో దీన్ని ధ్వంసం చేశాడు. కానీ త్వరగానే ఈ రాజ్యం వచ్చేసరికి మళ్ళీ ఒడియార్ చేతులలోకి వచ్చింది. నెక్స్ట్ 1803లో మళ్ళీ ఒక కోటని నిర్మించారు. ఇది కంప్లీట్‌గా వుడెన్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారు. అందుకోసమని అప్పుడు దీన్ని వుడెన్ ప్యాలెస్‌గా పిలిచేవారు. తర్వాత 1912లో ఆల్మోస్ట్ 42 లాక్స్ పెట్టి ఇక్కడ ఈ ప్యాలెస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ ప్యాలెస్ మొత్తం 3 ఫ్లోర్‌లలో కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇందులో 5 స్టోరీ టవర్స్ అండ్ గోల్డెన్ ప్లేటెడ్ గోపురం ఉంది. ప్యాలెస్‌కి మొత్తం 6 గేట్స్ అయితే ఉంటాయి. ప్యాలెస్ లోపల గోల్డెన్ సింహాసనం ఉంటుంది. ప్యాలెస్ లోపల రాజవంశకుల ఫోటోలు మొత్తం డిస్‌ప్లేలో పెట్టారు. నైట్ 7 తర్వాత ఇక్కడ లైట్ షో అయితే వేశారు. ఈ లైట్ షోలో ఈ ప్యాలెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ లైట్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే గురు స్వీట్ మార్ట్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఇక్కడే మైసూర్ పాక్ తయారైందని చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. 1935లో మైసూర్ మహారాజు తన దగ్గర పనిచేస్తున్నటువంటి బెస్ట్ కుక్ దగ్గరికెళ్ళి ఇక్కడికి వచ్చే గెస్ట్‌ల కోసం ఒక మంచి స్వీట్ డిష్ తయారు చేయమని అడుగుతాడు. కుక్ ఒక మంచి స్వీట్ డిష్ తయారు చేసి రాజుకు సర్వ్ చేస్తాడు. ఆ స్వీట్ డిష్ రాజుకి బాగా నచ్చి దానికి మైసూర్ పాక్ అనే పేరు పెట్టాడు. కుక్ పేరు వచ్చేసి కాకాసుర మండప. ఈ కాకాసుర మండప 1936లో దేశీ కేంద్ర స్వీట్ స్టాల్ అని మైసూర్‌లో ఒక షాప్ ఓపెన్ చేశాడు. ఈ స్వీట్ షాప్ ని 1954లో తన కొడుకు గురు స్వీట్ మార్ట్ గా రీనేమ్ చేసి న్యూ షాప్ ని ఓపెన్ చేశాడు. ఈ షాప్ వచ్చేసరికి మైసూర్ మార్కెట్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మైసూర్ పాక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే గురు స్వీట్ షాప్. మీరు మైసూర్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళడం మర్చిపోవద్దు. నేను ఇక్కడికి ఆషాఢంలో వచ్చాను. ఆషాఢంలో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వీడియో ఎలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.